సవాదిఖా గాయ్స్, ఈరోజు మేము ఫుకెట్ నుంచి బ్యాంకాక్కి వెళ్తున్నాము. బై ద వే, ఇది ఫుకెట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. అలాగే దీని పక్కన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. మేము తర్వాత ఏమో సెల్ఫ్ చెక్ ఇన్ చేస్తాం, సో ఈజీగా లోపలికి వెళ్ళిపోయాము. అలాగే ఇక్కడ ఫ్లైట్ అన్నీ సెలెక్ట్ చేసి డీటెయిల్స్ సెలెక్ట్ చేసేస్తే మీ బోర్డింగ్ పాస్ వచ్చేస్తుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. బై ద వే, ఈరోజు వెళ్ళే ఎయిర్లైన్స్ పేరు థాయ్ లయన్ ఎయిర్. అలాగే ఇది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అవ్వడం వల్ల కొంచెం చిన్నగా ఉందండి. ఇక్కడ బ్యాగేజ్ చెక్ ఇన్ కూడా ఉంది, కానీ మేము యూజ్ చేయలేదు ఎందుకంటే మా బ్యాగ్స్ అన్ని క్యాబిన్ లగేజే. ఇక్కడ డిజైన్ చాలా బాగుంది. పైన క్లోజ్ గా చూస్తే కూడా కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, సో చెక్ ఇన్ అయిపోయాక మనం తినచ్చు. ఇది థాయిలాండ్ రాణి గారి ఫోటో. అలాగే ఇక్కడ జనాలు రాజుగారికి అలాగే రాణి గారికి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఇదే బోర్డింగ్ ఏరియా అండి. మేము వెయిట్ చేస్తున్నాము. సో ఇదే మా ఫ్లైట్ అండి. సో గాయస్, ఈ ఎయిర్పోర్ట్ పక్కనే యాక్చువల్లీ సముద్రం ఉంది. సో టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మీరు చూడొచ్చు. చూడండి సిటీని, చాలా బాగుంది బిల్డింగ్స్ అన్ని. అలాగే ఇదే అండి సముద్రము, చిన్న బీచ్ లా కూడా ఉంది. తర్వాత మేము ఫైనలీ ల్యాండ్ అయిపోయాం. అలాగే ఎయిర్పోర్ట్ పేరు డాన్ మువాంగ్ ఎయిర్పోర్ట్ అండి. సో ఇదే బ్యాంకాక్. సో వెల్కమ్ టు బ్యాంకాక్. అలాగే ఈ ఎయిర్పోర్ట్ చాలా లార్జ్గా అలాగే స్పేషియస్గా ఉందండి. సో ఇదే సెకండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి బ్యాంకాక్లో. ఇదే అండి ఫ్లైట్ అరైవల్ బోర్డు. సో చూడొచ్చు టైం అంతా. అలాగే చాలా క్రౌడెడ్గా ఉంది ఎందుకో. అలాగే చాలా క్లీన్గా కూడా ఉంది ఎయిర్పోర్ట్లో, అచ్చం సింగపూర్ దానిలాగే. అలాగే అక్కడ క్లీనర్ రోబో ఉంది. అలాగే మనం అడ్డొస్తే అది ఆగుతుంది. సో మాకు కొన్ని బిల్డింగ్స్ కనిపించాయి చూడండి, అన్నీ కనిపిస్తున్నాయి అక్కడ. అలాగే మేము వచ్చేటప్పటికి ఆల్రెడీ రాత్రి అయిపోయింది, అందుకే చాలా డార్క్గా ఉంది. సో 1 అవర్ జర్నీ అయ్యాక మేము ఫైనలీ హోటల్ రూమ్కి వచ్చాము. అలాగే హోటల్ రూమ్ చాలా పెద్దగా స్పేషియస్గా ఉందండి. సో చాలా క్లీన్గా భలే ఉందండి. అలాగే ఈ హోటల్ పేరు హోమ్ అండి, HOMM. That's all guys, like and subscribe to our channel. We love you guys. Kabunka.